స్లో పిచ్ పై రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్ పరుగులు చేయడానికి చెమటోడ్చారు. చపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ 35 బంతుల్లో 47 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ధ్రువ్ జురేల్ 18 బంతుల్లో 28 రన్స్ చేసి రాణించాడు. సిఎస్కే బౌలర్ సిమర్జిత్ సింగ్ 3 వికెట్లు, తుషార్ దేశపాండే 2 వికెట్లతో సత్తా చాటారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ నిలకడగా ఇన్నింగ్స్ ఆరంభించింది. బ్యాటింగ్ గొప్పగా అనుకూలించిన ఈ పిచ్ పై ఓపెనర్ల ఎస్ఎస్వి జైస్వాల్ మరియు బట్లర్ జాగ్రత్తగా ఆడి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. తొలుత బంతికో పరుగు చేయడానికి శ్రమించిన జైస్వాల్ క్రమంగా పుంజుకున్నాడు. తీక్షణ వేసిన 4వ ఓవర్లో సిక్సర్ మరియు బౌండరీ బాదాడు. శార్దుల్ ఠాకూర్ వేసిన తర్వాత ఓవర్లో వరుసగా 2 4లు సాధించాడు. దీంతో రాజస్థాన్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 42 పరుగులు సాధించింది. అయితే కాసేపటికి ఓపెనర్ ఇద్దరిని సిమర్జిత్ పెవిలియన్ చేర్చి ఆర్ఆర్ని దెబ్బకొట్టాడు. తన వరుస ఓవర్లో జైస్వాల్ మరియు బట్లర్ను అవుట్ చేశాడు. ఈ దశలో బ్యాటింగ్ వచ్చిన రియాన్ పరాగ్ తో కలిసి సంజు శాంసన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. పరాగ్ సంయమనంతో ఆడుతున్నప్పటికీ శాంసన్ జాగ్రత్తగా ఆడడంతో రన్ రేట్ క్రమంగా తగ్గింది. 14 ఓవర్లకు రాజస్థాన్ 2 వికెట్లు నష్టపోయి 89 పరుగులు సాధించింది. అయితే రాజస్థాన్ ను సిమర్జిత్ మరోసారి దెబ్బకొట్టాడు. గేరు మార్చి దూకుడుగా ఆడాలనుకున్న శాంసన్ ను బాల్ తో కొట్టించాడు. ఈ మ్యాచ్ లో శాంసన్ ఒక్క బౌండరీ కూడా సాధించకపోవడం గమనార్హం. కాగా అనంతరం బ్యాటింగ్ వచ్చిన ధ్రువ్ జురేల్ తో కలిసి రియాన్ ఆఖర్లో దూకుడుగా ఆడడంతో చెన్నైకి రాజస్థాన్ తో పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. ఫ్రెండ్స్, వీడియోలో నెక్స్ట్ పాయింట్ చెప్పే ముందు నాదొక రిక్వెస్ట్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి. ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియచేయండి. ఈ చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అదిరే ప్రదర్శన చేసింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలిండగానే చెన్నై సూపర్ కింగ్స్ విజయం నమోదు చేసింది. దీంతో ఈ సీజన్ లో 7వ విజయం నమోదు చేసి ప్లే ఆఫ్ రేస్ లో నిలిచింది. పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరింది. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆచితూచి బ్యాటింగ్ చేసింది. ఇది ఇలా ఉండగా రచిన్ రవీంద్ర 18 బంతుల్లో 27 రన్స్ కొట్టాడు. డేరెల్ మిచెల్ 11 బంతుల్లో 22 రన్స్, శివన్ దూబే 11 బంతుల్లో 18 రన్స్ చేసి వేగంగా బ్యాటింగ్ చేస్తూ జట్టును ఆదుకున్నారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 41 బంతుల్లో 42 రన్స్ చేసి చివరి వరకు క్రీజ్ లో ఉండి జట్టును గెలిపించాడు. దీంతో 18.2 ఓవర్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 5 వికెట్లు కోల్పోయే లక్ష్యాన్ని ఛేదించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.